హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎన్ మీరు చూసిన టెక్నికల్ అరన్ తెలుగు. ఫ్రెండ్స్, మన టాపిక్ వచ్చి ఒక 20,000 అండర్లో మీరు ఏదైనా మొబైల్స్ ఎన్నుకులాడుతున్నారో అయితే నేను ఒక 5 మొబైల్స్ అయితే సెలెక్ట్ చేశాను. వాటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఆ మొబైల్స్ నచ్చితే మాత్రం వదలకండి. ఒకవేళ మొబైల్స్ నచ్చినా కూడా ఏ మొబైల్ నచ్చిందో తప్పకుండా అయితే కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. అలాగే ఈ మొబైల్స్ ప్రైస్ చూసుకుంటే మాత్రం 20,000 అండర్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఎక్కువ 20,000 అయితే ఎక్కువ అయితే ఉండలేము. ఒక మొబైల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా 20,000 కంటే కొంచెం 1,000 రూపీస్ ఎక్కువనే ఉంటుంది. దాని గురించి కూడా చెప్తాను. చాలా బెస్ట్ మొబైల్ నా ఒపీనియన్ అయితే. ఆ మొబైల్స్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. అయితే ఇవన్నీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ కొట్టండి. వీడియో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్స్ పరంగా చూసుకుంటే మనం ఒక 5 మొబైల్స్ సెలెక్ట్ చేసిన అని చెప్తున్నాను కదా. ఫస్ట్ మొబైల్ వచ్చి మనకి రియల్మీ నుంచి రియల్మీ నార్జో 70 Pro. ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి మనకి 7050 ప్రాసెసర్ ఫ్రెండ్స్. దీని క్లాక్ స్పీడ్ వచ్చి మనకి ఎంత లేదని మనకి 2.6 క్లాక్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి గేమింగ్ పర్పసే కాదు, మల్టీ టాస్కింగ్ పర్పసే కాదు, డైలీ యూజింగ్ కూడా చాలా బెస్ట్గా సూట్ అవుతుంది ఈ ప్రాసెసర్ అనేది. ఈ ప్రాసెసర్కి అయితే తప్పకుండా అయితే ఒక లైక్ అయితే అద్భుతంగా కొట్టేయండి. అలాగే దీన్ని డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ బెజల్ హెచ్ విచ్ ఫస్ట్ రోజుతో లభిస్తుంది. అలాగే మనకి ఆమ్లెట్ డిస్ప్లే ఫ్రెండ్స్. దీన్ని రిఫ్రెష్ రేట్ వచ్చి మనకి 120 రిఫ్రెష్తో లభిస్తుంది. బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మనకి 2000 నిట్స్ వరకు అయితే బ్రైట్నెస్ లభిస్తుంది. ఇక ప్రొడక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ గోల్డ్గా అయితే ప్రొడక్షన్ అయితే లభిస్తుంది. కాబట్టి ఓవరాల్గా డిస్ప్లే కూడా చాలా బెటర్గా ఉంది. డిస్ప్లేలో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది. అంటే వైడ్ వన్ ఎలిమెంట్ ఇలాంటి మనకి అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియోస్ ఇలాంటివన్నీ HDలో కంటెంట్ చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. అంటే ఓవరాల్గా డిస్ప్లేకి అయితే చాలా వెరీ గుడ్ అని నా ఒపీనియన్. దీంతోపాటు కెమెరా పరంగా చూసుకుంటే కెమెరా వచ్చి మనకి బ్యాక్ సైడ్ వచ్చి కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP వచ్చి వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. అలాగే సెకండరీ కెమెరా వచ్చి మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. థర్డ్ వన్ కెమెరా వచ్చి మనకి 2 MP మైక్రో కెమెరా. ఈ 3 కెమెరా యూజ్ చేసుకొని మనం ఫుల్ HD 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. విత్ ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే ఫ్రంట్ మెయిన్గా వచ్చి మనకి 16 MP ఫ్రంట్ సైడ్ కెమెరా ఇచ్చారు. రెండింటిలో చూసుకున్నా మనకి ఫుల్ HD 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కొంచెం నార్మల్గా కెమెరా లవర్స్ కూడా చాలా హెవీగా అయితే సూట్ కాదు. కాకపోతే నార్మల్ లిటిల్ బిట్ పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా యూజ్ చేసుకోనికి అయితే చాలా బెటర్గానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ వీడియో రికార్డింగ్ పరంగా చూసుకుంటే మాత్రం 4K అయితే లేదు. ఓన్లీ ఫుల్ హెచ్డీలో అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మీకు 4K రికార్డింగ్ కావాలంటే ఇందులో మనకు 20,000 అండర్లో అవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. వాటి గురించి చెప్తాను. ఎవరైతే కెమెరా లవర్స్ ఉన్నారు, నేను 4K రికార్డింగ్లో చాలా బెస్ట్ మొబైల్ ఉంది, దాని గురించి కూడా చెప్తాను. అప్పటి వరకు అయితే ఆగండి. ఇదైతే ఓన్లీ నార్మల్ యూజింగ్కి అయితే చాలా బెస్ట్గా పనిచేస్తుంది. ఎవరైతే డైలీ యూజింగ్ టాస్కింగ్ ఇలాంటి మనకి చిన్న లిటిల్ బిట్ గేమింగ్ ఆడుకునే వారికి అయితే ఈ మొబైల్ అయితే చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో మనకి బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రం 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. అలాగే 67 వాట్ ఛార్జర్ లభిస్తుంది. కాబట్టి చాలా బెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ డ్రైవింగ్ వచ్చి మనకి ఎంత లేదు మనకు 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. కంటిన్యూగా యూజ్ చేసుకునే మాత్రం మీకు ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, ఏ మొబైల్ చేసుకున్నా కూడా 6 నుంచి 9 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తాయి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అంటే ఓవరాల్గా ఫెసికేషన్ అయితే ఇవ్వండి. ఈ ఫెసికేషన్కి ప్రైస్ వర్తా కాదంటే ఫ్రెండ్స్, ఈ ప్రైస్ వచ్చి మనకి 17,999 అయితే లభిస్తుంది. కార్డ్ ఆఫర్లో చూసుకుంటే మాత్రం ఒక 1000 వరకు అయితే డిస్కౌంట్ అయితే లభిస్తుంది. కాబట్టి ఇది 20,000 అండర్లో మనకి బెస్ట్ మొబైల్ అని నా ఒపీనియన్. ఈ మొబైల్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి, మీకు నచ్చిందో నచ్చలేదో కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక సెకండ్ మొబైల్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. లైక్ కొట్టి వీడియోని అయితే ఇంకొంచెం బూస్ట్ చేయండి. అలాగే సెకండ్ మొబైల్ నుంచి IQ Z9. ఈ మొబైల్ మీకు తెలిసిందే, చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది 20,000 అండర్లో. ఎందుకంటే ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి 7200 ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ చూసుకుంటే చాలా బెస్ట్ గేమింగ్ అనేది కొంచెం ప్లే చేస్తుంది. ఎందుకంటే మనకి ఎవరైతే బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటున్నారో వారికి కూడా ఈ మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే గేమింగ్ పర్పస్ గురించి చూసుకుంటే ఈ మొబైల్ అనేది చాలా గేమింగ్ అయితే కొంచెం బెటర్గా అనేది కలుగుతుంది. అలాగే ప్రాసెసర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. దీని ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB ర్యామ్ ఉంది. ఇందులో 128 స్టోరేజ్ ఉంది. అలాగే మెమరీ కార్డ్ తీసుకొని 1 TB వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఇందులో Android ఛానల్ 14తో లభిస్తుంది. అలాగే UI గురించి వస్తే చాలా ఎక్సలెంట్ UI ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా మీకు తెలిసింది UI ఏందనేది, అది కొంచెం సస్పెన్స్ అని చెప్పొచ్చు. దాని గురించి మీరు కామెంట్లు అయితే తప్పకుండా అడగండి ఫ్రెండ్స్. అలాగే దీని డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ డిస్ప్లే వచ్చి AMOLEDతో లభిస్తుంది డిస్ప్లే అనేది. అలాగే మనకి దీని ప్రొడక్షన్ విషయానికి వస్తే మనకి డ్రాగన్ క్లాత్ ప్రొడక్షన్ లభిస్తుంది. చాలా ఎక్సలెంట్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనకు 120 రిఫ్రెష్తో లభిస్తుంది. అలాగే మనకు 1800 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ఉంది. అలాగే ఇందులో HDR10+ సపోర్ట్ కూడా ఉంది. అంటే అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ ఇలాంటి ప్రైమ్ వీడియోస్ అనేది HDలో కంటెంట్ చూసే అవకాశం కూడా ఉంది. కాబట్టి చాలా బెస్ట్ డిస్ప్లే అని నా ఒపీనియన్. ఇది వచ్చి ఫ్లాట్ డిస్ప్లేతో లభిస్తుంది. చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అలాగే దీని కెమెరా పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. సెకండరీ కెమెరా వచ్చి మనకు 2 MP డెప్త్ సెన్సర్ కోసం. ఎవరైతే 4K రికార్డింగ్ కావాలనుకుంటే ఇందులోకి అయితే వెళ్ళిపోతే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. అలాగే 4K 30 FPS
ఎఫ్ఎస్లో అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. కెమెరా ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి మనకి తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కెమెరా దగ్గర అయితే. ఎందుకంటే ఫ్రంట్ కెమెరా దగ్గర చూసుకుంటే కొంచెం మైనస్ పాయింట్ ఏంటంటే మనకు 60 MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా మనం ఫుల్ హెచ్డీ 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా కెమెరా మీద ఎక్స్పీరియన్స్ చేసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ తీసుకుంటే చాలా ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం ఫ్రంట్ సైడ్ అయితే నార్మల్ లిటిల్ బిట్ పిక్చర్ క్వాలిటీ వస్తాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే చాలా అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ వస్తుంది కాబట్టి మనకు ఓవరాల్గా కెమెరా మీద కూడా చాలా గుడ్ ఒపీనియన్ ఉంది. అలాగే బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. 44 watt ఛార్జర్ లభిస్తుంది. ఇది కూడా మనకు ఫ్లాష్ ఛార్జర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి. ఇందులో మెయిన్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మనకు IP54 రేటింగ్ కూడా ఉంది కాబట్టి చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ విషయానికి వస్తే మనకి ఎంత లేదన్నా మనకి 19,999 అయితే ప్రైస్ అనేది లాంచ్ చేశారు కాబట్టి ఇది కార్డ్ ఆఫర్లో చూసుకుంటే మాత్రం 18,000కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది ఒక్కడైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఐక్యూ నుంచి మాకు ఐక్యూ నుంచి మాకు అద్దు అనుకుంటే మాత్రం వివో నుంచి ఇంకో మొబైల్ ఉంది ఫ్రెండ్స్. అది కూడా ఎగ్జాక్ట్గా కాపీ అని చెప్పుకోవచ్చు. అది వివో నుంచి వివో T3. ఎందుకంటే మనకి స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే సేమ్ ఇవే స్పెసిఫికేషన్ అందులో కూడా ఉంటాయి. దాని స్పెసిఫికేషన్ కూడా చెప్తాను. అందులో వాడిన ప్రాసెసర్ వచ్చి మనకి MediaTek Dimensity నుంచి 7200 ప్రాసెసరే. కెమెరా దగ్గర చూసుకున్నా కూడా డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. అది కూడా మెయిన్ 50 MP. సెకండ్ కెమెరా వచ్చి 2 MP డెప్త్ సెన్సార్ కోసం. అంటే వీడియో రికార్డింగ్ కూడా చూసుకున్నా కూడా అందులో కూడా 4K 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా మనకి 16 MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. అందులో కూడా ఫుల్ హెచ్డీ 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మనం ఫుల్ హెచ్డీ 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బ్యాటరీ పరంగా చూసుకున్నా కూడా మనకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. 44 ఫ్లాష్ ఛార్జరింగ్ కూడా లభిస్తుంది. అంటే బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నా కూడా రెండు ఎగ్జాక్ట్గా సేమ్ బ్యాటరీ బ్యాకప్ అనేది ఉంటుంది. కాకపోతే ఇందులో డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. 120 refresh తో లభిస్తుంది. సేమ్ మనకి ఎంత లేదన్నా మనకి 89 nits వరకు బ్రైట్నెస్ ఉంది. HDR+ సపోర్ట్ కూడా ఉంది. అంటే ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా అవే స్పెసిఫికేషన్ ఇందులో ఉంటాయి, ఇవే స్పెసిఫికేషన్ అందులో ఉంటాయి. ఇవన్నీ కాకపోతే ఒకటే చేంజ్ అయింది ఏంటంటే మన బ్రాండ్ అనేది చేంజ్ అయింది. అది ఐక్యూ వచ్చింది, ఇది వచ్చి మనకి వివో వచ్చింది. కాకపోతే ఇందులో వివోలో మనం చూసుకుంటే Android 14 లభిస్తుంది. ఫంటచ్ 5 లభిస్తుంది. ఫంటచ్ 14 లభిస్తుంది కాబట్టి ఇక్కడ మన ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం వేరే లెవెల్లో చూసుకోవచ్చు. అందులో చూసుకుని Android 14 లభిస్తుంది. అలాగే మనకి HyperOS లభిస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే మనకు ఓవరాల్గా మొబైల్ చూసుకున్నా కూడా ప్రైస్ పరంగా చూసుకున్నా కూడా సేమ్ ఎగ్జాక్ట్గా ప్రైస్ అనేది ఒకే ప్రైస్ ఉంటుంది. కాకపోతే అది వచ్చి మనకి 19,999కి లభిస్తుంది. ఇది వచ్చి మనకి ఎంత లేక 18,999కి లభిస్తున్నాక 1000 రూపీస్ అయితే డిస్కౌంట్ అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం వివో అనేది ఇంకొంచెం తక్కువ ప్రైస్లో లభించే అవకాశం ఉంది కాబట్టి ఇది ఎక్కడైతే గుర్తుపెట్టుకోండి. మీ ఒపీనియన్ మీద మీకు ఏ మొబైల్ కావాలో ఆ మొబైల్ అయితే తీసుకోండి. నన్ను అడిగితే మాత్రం 2 బెస్ట్ మొబైల్స్ అని నా ఒపీనియన్ చెప్తాను ఫ్రెండ్స్. అలాగే ఇంకొన్ని మొబైల్స్ గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. పక్కన బెల్ ఐకాన్ కూడా అలా పెట్టుకోండి. ఇలాంటి నేను రెగ్యులర్గా వీడియో తీసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక 4th one మొబైల్ వచ్చి చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి ఇండియన్ మార్కెట్ నుంచి అయితే లాంచ్ చేసే మొబైల్ వచ్చి మనకి లావా నుంచి లావా బ్రేజ్ కర్వ్ మొబైల్ ఫ్రెండ్స్. ఇది 5G మొబైలే. కాకపోతే దీని ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్ ఉంది. ఆ ప్రైస్ దీని స్పెసిఫికేషన్ చెప్పినాక సార్ ప్రైస్ కూడా చెప్తాను. స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టి వీడియోని అయితే కొంచెం బూస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక దీని స్పెసిఫికేషన్లో చూసుకునే మెయిన్ ప్రాసెసర్ వచ్చి మనకి MediaTek Dimensity నుంచి 7050 ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకునే మనకు ఇదే ప్రాసెసర్ అనేది మనకి Realme Narzo 70 Proలో వాడారు. అదే అందులో ఎక్స్పీరియన్స్ ఏదైతే చేయగలుగుతామో ఇందులో కూడా సేమ్ ఎగ్జాక్ట్గా అదే ఎక్స్పీరియన్స్ అయితే చేయగలుగుతాం. ఎందుకంటే ప్రాసెసర్ అనేది రెండింటిలో చూసుకునే ఒకటే ప్రాసెసర్ కాబట్టి చాలా బెస్ట్ ప్రాసెసర్ అని నా ఒపీనియన్. దీని ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 8GB ర్యామ్ లభిస్తుంది. 128 స్టోరేజ్ కూడా లభిస్తుంది. ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే లేదు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ డిస్ప్లే AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. 120 refresh లభిస్తుంది. అలాగే 800 nits బ్రైట్నెస్ లభిస్తుంది. ఇక ప్రొడక్షన్ విషయానికి వస్తే డ్రాగన్ లాబ్ ప్రొడక్షన్ లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పబోయే మొబైల్స్లో అన్నింటిలో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఉన్నది ఫ్రెండ్స్. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అంటే ఓవరాల్గా డిస్ప్లే చూసుకున్నా కూడా డిస్ప్లే అనేది చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిస్ప్లేలో మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే కెమెరా పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 64 MP వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. సెకండరీ కెమెరా వచ్చి మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. థర్డ్ వన్ కెమెరా వచ్చి మనకి 2 MP మైక్రో కెమెరా. ఈ 3 కెమెరా యూజ్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ వచ్చి ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది కాబట్టి 4K 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ వీడియో రికార్డింగ్ అయితే ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇండియన్ మార్కెట్ మొబైల్లో మనకి బెస్ట్ వీడియో రికార్డింగ్ అయితే చాలా ఆప్షన్ ఉంది. ఎవరైతే కెమెరా లవర్స్ ఉన్నారో దీన్ని కూడా ఒకసారి అయితే లుక్ అయితే వేయండి. నష్టం మాత్రం వదలకండి. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మనకి 32 MP సెల్ఫీ కెమెరా. ఇందులో చాలా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఫుల్ హెచ్డీ 30 fpsలో కూడా వీడియో రికార్డింగ్ చేసుకున్నా కూడా క్వాలిటీ మాత్రం చూసుకుంటే 4K లెవెల్ క్వాలిటీ అనేది వచ్చేస్తుంది కాబట్టి చాలా బెస్ట్ కెమెరా అని నా ఒపీనియన్. దీని బ్యాటరీ పరంగా చూసుకుంటే 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకి 33 watt ఛార్జర్ లభిస్తుంది కాబట్టి ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి. బ్యాటరీ బ్యాకప్
కూడా చాలా అద్భుతంగానే వస్తుంది, మనకి తగ్గే ఛాన్స్ లేకుండా. అంటే ఓవరాల్గా దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం ప్రైస్ అనేది మనకి ఎంత లేదని మనకి చాలా బెస్ట్ ప్రైస్ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి 18,000 అయితే లాంచ్ చేశారు. ప్రైస్ అనేది మనకు కార్డ్ ఆఫర్లు ఇంకా 1000 వరకు అయితే డిస్కౌంట్ లభిస్తాయి కాబట్టి చాలా బెస్ట్ ప్రైస్ అని నా ఒపీనియన్. ఈ మొబైల్ నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే చెప్పిన మొబైల్స్ అన్ని 20,000 అండర్లో ఉన్నాయి. ఈ 4 మొబైల్స్ అయితే ఇప్పుడు నేను చెప్పబోయే 5వ మొబైల్ వచ్చి ఒక 20,000 కాదు ఫ్రెండ్స్, ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఈ మొబైల్ అనేది చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇందులో ఫీచర్స్ చూసుకుంటే మాత్రం అదిరిపోయే ఫీచర్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. వాటి గురించి అయితే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మొబైల్ పరంగా చూసుకుంటే ఇది వచ్చి మనకి ఇన్ఫినిక్స్ నుంచి మొబైల్ అనేది ఫ్రెండ్స్. ఇన్ఫినిక్స్ నుంచి ఫ్రెండ్స్ ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మెయిన్ వచ్చి ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి 8200 ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఇది చాలా ఎక్సలెంట్ ప్రాసెసర్. ఎక్కువ గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం హెవీ గేమింగ్ అనేది ఇందులో సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే మల్టీ టాస్కింగ్ అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి దీనికి క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 3.68 క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ ప్రాసెసర్ అని నా ఒపీనియన్. ఎవరైతే ఎక్కువ గేమింగ్ పర్ఫార్మెన్స్ మీద చూస్తే మాత్రం వారి కోసం అయితే ఈ మొబైల్ చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. వారైతే దీనికి తగ్గే ఛాన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పబ్జీ లాంటి గేమ్స్ అయితే మనకి 60 FPS అయితే గేమింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా హ్యాండిల్ జరుగుతుంది. దీంతోపాటు మనకి ర్యామ్ స్టోరేజ్ చూసుకున్నాం మనం. ర్యామ్ వచ్చి 8GB ర్యామ్ లభిస్తుంది. కెపాసిటీ వచ్చి మనకి LPDDR5X ర్యామ్తో లభిస్తుంది. స్టోరేజ్ పరంగా చూసుకుంటే మనకు 250 స్టోరేజ్ అని లభిస్తుంది. వచ్చి UFS 3.1తో లభిస్తుంది. స్టోరేజ్ పరంగా చూసుకుంటే మనకి స్మూత్నెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ర్యామ్ స్టోరేజ్ నుంచి చూసుకుంటే మనకి డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్. AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. 120 రిఫ్రెష్తో లభిస్తుంది. బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మనకి 1300 నిట్స్ వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. ఇందులో మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది. చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇందులో ఇంకా ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే ఇందులో మనకి ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. IP54 రేటింగ్ కూడా ఉంది. ఇంకా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దీంతో పాటు కెమెరా పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి 108 MP. ఇది వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. సెకండరీ కెమెరా వచ్చి మనకు 2 MP మైక్రో కెమెరా. అలాగే థర్డ్ వన్ కెమెరా వచ్చి మనకు 2 MP డెప్త్ సెన్సార్. ఈ 3 కెమెరా యూజ్ చేసుకొని మనకు ఓవరాల్గా మనకు 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది లభిస్తుంది మనకి కెమెరా దగ్గర చూసుకుంటే. ఎందుకంటే సెన్సార్ అయితే ఇప్పటివరకు అయితే లీకేజ్ ఏం చేయలే. కాకపోతే సెన్సార్ అయితే ఇప్పటివరకు అయితే ఐడియా లేదు. నాకు తెలిసి మేబీ సోనీ సెన్సార్ దగ్గర లభిస్తుంది మొబైల్ అనేది. కాకపోతే ఇందులో పిక్చర్ క్వాలిటీ అనేది చాలా వేరే లెవెల్ వస్తుంది కాబట్టి చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. వీడియో ఎక్స్పీరియన్స్ అనేది కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఇందులో మనకు 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మెయిన్ వచ్చి మనకి 32 MP ఫ్రంట్ సైడ్ కెమెరా ఫ్రెండ్స్. ఇది కూడా మనకు ఫుల్ HD 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ఆప్షన్. ఇందులో మనకు ఒక స్క్రీన్ ఫ్లాష్ లైట్ అనేది కూడా లభిస్తుంది కాబట్టి వీడియో రికార్డింగ్ కూడా చాలా బెస్ట్గానే వస్తాయి. క్వాలిటీ చూసుకుంటే 32 MP సెల్ఫీ కెమెరా కాబట్టి వీడియో పరంగా చూసినా కూడా చాలా బెస్ట్ వీడియో అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇందులో మనకి మెయిన్ వచ్చి ఇంకోటి ఏంటంటే మనకి ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్ అన్నింటిలో కూడా మనకు ఆప్టికల్ ఇమేజేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే దీంతో పాటు బ్యాటరీ పరంగా చూసుకుంటే 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. 45 వాట్ ఛార్జర్ లభిస్తుంది కాబట్టి ఇది వచ్చి ఫ్లాష్ ఛార్జర్ లభిస్తుంది. అంటే ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఇవి ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మొబైల్ ప్రైస్ వర్తా కాదంటే నా దృష్టిలో మాత్రం మొబైల్ ప్రైస్ వచ్చి మనకి 21,000 అయితే లాంచ్ చేస్తున్నారు. ఇంక్లూడ్ కార్డ్ ఆఫర్లో చూసుకుంటే మాత్రం ఇది వచ్చి మనకు 19,000 20,000 అయితే లభించే అవకాశం ఉంది. అది కూడా మీ దగ్గర ICICI కానీ HDFC కానీ ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ ఉంటే మాత్రం 1500 వరకు అయితే డిస్కౌంట్ అయితే లభిస్తుంది. 1500 మీరు డిస్కౌంట్ చేస్తే మీకు మొబైల్ ఏ ప్రైస్కి వచ్చేస్తుంది మీకు అయితే చాలా ఎగ్జాక్ట్గా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్స్ అన్నిటి మీకు ఎలా అనిపించినాయి ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ మొబైల్స్ అన్నిటి ఒక 20,000 అండర్లో చెప్పాను కదా. ఈ మొబైల్స్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఏ మొబైల్ నచ్చిందో కూడా చెప్పండి. నచ్చని మొబైల్ కూడా చెప్పండి. నేను ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ ఆరోగ్యం మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్.